ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మణిమాల మేడంకి, మానస మేడంకి, టీమ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు మహాజ్ఞానం పుస్తకంలో నుంచి రావణుడి గురించి మనం చక్కగా ఆధ్యాత్మిక కోణంలో మనం రావణుడి నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తీసేసేయాలి, ఏం నేర్చుకోవాలి అనే అంశాల గురించి చక్కగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ పుస్తకాన్ని ఆటో రైటింగ్ ద్వారా అరుణ మేడం గారికి చక్కగా అందించారు. అక్కడి నుంచి తెలుగులోకి రేవతి మేడం గారు మనకి అనువదించడం జరిగింది. ఈ బుక్కులు ఎంతో అద్భుతమైన జ్ఞానం. అంటే మాస్టర్స్ మనము ఎలా వారి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అంటే వారి గురించి మనం కొన్ని మాత్రమే మనకు పురాణాల్లో కానీ వీటిల్లో తెలిసి ఉంటాయి. తెలియని విషయాలు వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అసలు వాళ్ళు మనకేమి తెలియచేయడానికి ఈ జ్ఞానాన్ని అందించారు అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో రావణుడి గురించి మనకు ముఖ్యంగా రావణుడు అంటేనే ఒక నెగటివ్ రోల్ కింద ఒక అహంకారంగా ఇతను అహంకార పరుడు అనేటువంటిది మాత్రమే మనము ఆయనలో నుంచి తీసుకుంటాం ఫ్రెండ్స్. కానీ రావణుడి గురించి మనము తెలియని కోణం అంటే తెలిసినా కూడా ఈ నెగటివ్ రోల్ని వాళ్ళ నుంచి మనం తీసుకుంటాం. అసలు రావణుడు మనలోని అసలు మనలోని రావణుడు అనమాట. అంటే మనలో ఆయన నుంచి మనలో మనం మార్చుకోవాల్సిన విషయాలు ఏవేవి ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బుక్ ద్వారా మనకు ఆ మేడం గారు ఏం అందించారు, ఆ రావణుడు ఆమెకి ఆటో రైటింగ్ ద్వారా ఏం అందించాడు అనేది తెలుసుకొని దాని నుంచి మనం ఆధ్యాత్మిక కోణంలో చక్కగా ఇంకా ఏం తెలుసుకోవాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆయన ఏం చెప్తున్నారంటే, ధ్యానంలో ఎదుగుతున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా నా జీవితం చూసి నేర్చుకోవాలి. అంటే ప్రతి ఒక్క మాస్టర్ కూడా మనం ధ్యానం చేస్తున్నాము, మనం కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఆయన అదే చెప్తున్నారు, నేర్చుకోవాలి. ఆయన నా జీవితం నుంచి ప్రధానంగా నేర్చుకోవాల్సిన 2 సత్యాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఇవి మీరు ఖచ్చితంగా ఆచరించాల్సినవి అని ఆయన తెలియజేస్తున్నాడన్నమాట. అంటే దీంట్లో మాస్టర్స్ ప్లస్ మనలో మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఆయన కూడా దాని గురించే తెలియజేస్తున్నాడు ఫ్రెండ్స్. మనము ప్రతి ఒక్కరం కూడా మనలోని ఉన్న 2 కోణాలని ఏవి మార్చుకోవాలి, ఇంకా వేటిని పెంచుకోవాలి అనే దాని గురించి ఆయన చక్కగా తెలియజేస్తున్నాడన్నమాట. మొదటిది ఆయన ఏం మనకు చెప్తున్నాడంటే, ఏ ఏ ధ్యాని అయినా కొద్దిపాటి ధ్యానంతో అంటే కొంచెం చేసి ఒక 41 రోజులు ధ్యానం చేసి, ఒక సంవత్సరం ధ్యానం చేసి, కొద్దిపాటి దానితోనే నేను సాధించినవన్నీ కూడా సాధించగలరు. సాధన చేసి చక్కగా నేను సాధించిన ప్రతి కూడా సాధించగలడు. అంటే ఆయన ఆత్మలింగం తీశాడు. అలాగే శివుడి నుంచి ఎన్నో వరాలు పొందాడు. ఎన్నో స్తోత్రాలు రచించాడు. ఆయన గొప్ప ఒక ఆహ్, ఆస్ట్రాలజర్ అన్నమాట. ఆయన మొత్తంగా ఆస్ట్రాలజరు ప్లస్ కవితలు, ఆయన సంగీత విద్వాంసుడు. ఎన్నో నేర్చుకున్నారనమాట. ఆయన నుంచి ఎంతో జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా చెయ్యొచ్చు కొద్దిపాటి జ్ఞానంతోనే. అంటే కొద్దిపాటి సాధన చేస్తే చాలు. ఏమి గంటలు గంటలు త సంవత్సరాల తరబడి చేయాల్సిన అవసరం లేకపోయినా, కొద్దిపాటి సాధనతో నేను సాధించినవన్నీ కూడా సాధించగలరు మీరు అని మనకు తెలియజేస్తున్నాడు. కానీ నేను ఎంత లోలుడిని అంటే, నేను ఒక 10 తలలకు అధిపతిని. అంటే ఆయనకి ఆత్మలోలుడు అంటే అహంకారం అంటే ఆయనలో ఉన్నటువంటి అహంకారం. నేను 10 తలలకు అధిపతిని. నేనేమైనా చేయగలను. నేను ఈ భూమండలాన్ని, ముల్లోకాలని జయించాను అని చెప్పి అహంకార పడుతూ ఉండేవాడనమాట. అందరి దగ్గర ప్రదర్శించుకోవాలని చూసేవాడనమాట. ఈయనలో ఉన్న ఆత్మలోలత్వం ఏంటి అంటే, ఒక అహంకారము. రావణాసురుడి నుంచి తీసుకోవాల్సింది. అంటే రావణాసురుడు మెయిన్‌గా మనకు గుర్తొచ్చే రావణాసురుడు అంటేనే అహంకారము. ఈ అహంకారాన్ని అతను జయించలేకపోయాడనమాట. ఎంతటి జ్ఞానం ఉన్నా కూడా జయించలేకపోయాడు. అందుకని నేను ప్రతిదాన్ని కూడా ప్రతి ఒక్కరి దగ్గర ప్రదర్శించుకుంటూ ఉంటాను. అంటే నేను ఇదిగో ఇంత గొప్పవాడిని, నేను ఇది సాధించాను, శివుడి దగ్గర ఆత్మలింగాన్ని తీసుకున్నాడని చెప్పుకుంటూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఫ్రెండ్స్, నా యొక్క 10 తలలు ఏమిటి అంటే అవి నా యొక్క ఎరుకకు సంబంధించినటువంటి తలలు. ఎరుకతో ఉండేవాళ్ళు. ఇతర ధ్యానులు ఎవరు కూడా నాలా ప్రదర్శించుకోలేదు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను చాలా మందిని చూశాను. కానీ ఎవరు కూడా తనలోని అహంకారాన్ని అంతగా ప్రదర్శించుకోలేదు. కానీ నేను అంత ఆత్మలోనుండై అహంకారంతో ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ నా యొక్క పతనానికి నేను దారి తీసుకున్నాను అని చెప్తున్నాడనమాట. అంటే 10 తలలు నాకు ఇన్నున్నాయి. ఎరుకతో ఉండాల్సిన నేను ఎరుకను కోల్పోయి ఎన్నో చేయకూడని ఆహ్,
విషయాలన్నీ చేశాను అని చెప్తున్నాడనమాట. రెండోది ఏం చెప్తున్నాడంటే పరోక్షంగా రాముడు నా యొక్క మాస్టర్. అంటే ఆయన నా యొక్క గైడెడ్ మాస్టర్ అనమాట. మేమిద్దరం కూడా మా జీవితాలను కల్పన చేసుకున్నాం. అంటే భూమి మీదకి జన్మ తీసుకోకపోక ముందే అంటే ప్రతి ఒక్క ఆహ్, ఆత్మ భూమి మీద జన్మ తీసుకోముందే తన ప్రణాళిక ఏందో తను తెలియచేసుకుంటూ వస్తుంది కదా ఫ్రెండ్స్! ఇదంతా మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే మాస్టర్స్ వాళ్ళ యొక్క ప్రణాళికను అద్భుతంగా ఇలా ప్రణాళిక చేసుకొని వచ్చారనమాట. కల్పన చేసుకుంటూ మా కార్యక్రమాల్లో మేము ముందుకెళ్ళాలి అనుకుంటూ చేసుకొచ్చాడు. కానీ తన కార్యంలో ఆయన సంపూర్ణ విజయాన్ని సాధించాడు. రాముడు చక్కగా తన సంపూర్ణ విజయాన్ని సాధించాడు. ఆయన ధర్మబద్ధంగా జీవించాడు. అన్నీ కూడా ఎరుకతో చేశాడనమాట. కానీ నా గురించి నేను ఎంత అతిగా అనుకునేవాడిని అంటే ఎంతో మందిని హింసించాను. కానీ ఇక్కడ పైనుంచి అనుకోని వచ్చినా కూడా ఇక్కడికొచ్చేసరికి ఏమయ్యాడు రాముడు తన యొక్క ఎరుకని గుర్తు తెచ్చుకుంటూ తనకి ఆ జ్ఞానాన్ని అందేటట్టుగా తను ఆ సాధన చేసుకుంటూ వెళ్ళాడు. కానీ రావణాసురుడు ఏం చేశాడు? అవన్నీ కూడా మర్చిపోయి ఎంత సాధన చేసినా, ఎంత జ్ఞాని అయినా కూడా ఆత్మ ఆహ్, లోలుడయ్యి అహంకారంలోకి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. ఎంతో మందిని హింసించడము, యుద్ధాలు చేయడము, రాజ్యాలను దోచుకోవడం ఇలా చేసేవాడనమాట. అందుకని సీతను అపహరించడము, ఇవన్నీ చేయడం ద్వారానే రాములు వారు నన్ను చంపడం జరిగింది. చంపేంత పెద్ద కార్యాన్ని అతను చేపట్టవలసొచ్చింది. అందుకని ఒక అధర్మంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ యూనివర్స్ ఎప్పుడు కూడా చూస్తూ ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు మనకు ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది. కాబట్టి అందుకని నా నుంచి ఈ 3 విషయాలను మీరు ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్తున్నాడనమాట. ఎందుకంటే అహంకారం అనేటిది పెద్ద ఆధ్యాత్మిక మన యొక్క పురోగతికి అడ్డవుతుంది. మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు అహంకారము కలుగుతుంది. మిడిమిడి జ్ఞానంతో నువ్వు ఏ పని చేస్తున్నా నీలో అహంకారం నాకన్నీ తెలుసు అనే అహంకారాన్ని వేడండి. అహంకారము, మిడిమిడి జ్ఞానము వీటి పట్ల అప్రమత్తుడై మెలగండి అని చెప్తున్నారు. అంటే మన ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మనలోని అరిషడ్ వర్గాలన్నీ లేస్తుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మనం ఒక దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోకుండా ఏదైనా మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలా మనం ఇబ్బందులు పాలవుతాము. కాబట్టి నా నుంచి మీరు చక్కగా ఈ మూడిటిని తెలుసుకోండి. తెలుసుకొని మీ ఆధ్యాత్మిక పురోగతిలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆయన ఆటో రైటింగ్ ద్వారా చక్కగా అరుణ మేడం గారికి అందించారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఇంకా మనము రావణాసురుడు గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న రావణాసురుడిని మనం ఎలా అధిగమించాలి అనే విషయాలని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ మనకొక కీ పాయింట్ ఏంటి అంటే రావణాసురుడు అంటేనే అహంకారము అని మనకు ముద్ర పడిపోయి ఉంటుంది. కానీ మనము ఎప్పుడు కూడా చూడండి మనలో ఎవ్వరిలో అయినా పాజిటివ్ ఆర్ నెగెటివ్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఒక తప్పులు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాయి. ఎందుకు? ఆ యొక్క పాఠాలు నేర్చుకోవడం కోసము మనం ఆ జన్మ పరంపరలో ఇవన్నీ తెచ్చుకుంటుంటాం. కానీ ఎప్పుడు కూడా మనము నెగెటివ్ అంటే లోపల నెగెటివ్ రోల్‌కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతని పాజిటివ్ గుణాలకి ఇవ్వం. అందుకని ఎక్కడి నుంచి పురాణాలు చిన్నప్పటి నుంచి కూడా మనకు పురాణాల గురించి చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, చెప్పినా రావణాసురుడు అంటేనే అహంకారము. అతను సీతను ఎత్తుకెళ్ళాడు, ఇలా చేశాడు, రాముడిని ఇలా చేశాడు. ఇవే చెప్తూ ఉంటాం. కానీ ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలు ఆయన ఎంత గొప్పవాడంటే అంత గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఎంతో సాధన చేసి శివుడినే మెప్పించాడు. శివ తాండవాన్ని చేసినటువంటి వాడు. అలాగే అంతటి వాయిద్యం వీణను వాయిస్తూ ఎంతోమంది సామవేదాన్ని చేశాడనమాట. అలాగే జ్యోతిష్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి వాడనమాట. ఇలా అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆ గుణాలన్నీ కూడా ఉండి కూడా మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ నెగెటివ్ రోల్‌లోకి వెళ్ళిపోతూ ఉంటామనమాట. అంటే మనము ఎప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందో దాని మీదకి వెళ్తున్నాం. కానీ మనం అలాంటి బీజాలను మనలో వేసేసుకొనున్నాం. కాబట్టి రావణాసురుడిలో కూడా మనం తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇంకొక వైపు కూడా మనం చూడాలి. ఎంతటి ఆధ్యాత్మికవేత్త, ఎంతటి సాధన చేశాడు. శివుడినే మెప్పించగలిగాడు అంటే, శివుడి నుంచే ఆత్మలింగాన్ని పొందాడంటే ఆయన ఎంత సాధకుడో మనం తెలుసుకోవాలనమాట. కానీ ఇక్కడ మనము ఆయన ఎంత సాధకుడు ఎన్ని చేసినా కూడా ఆయన ఏం చేశాడు తనలోని అహంకారాన్ని నివారించుకోలేకపోయాడు. అంటే ఆయన సాధన చేస్తూ అన్నీ సాధించే కొద్దీ ఏమైందంటే తనలోని ఒక దుర్గుణం అది దుర్గుణం అని కూడా చెప్పలేం ఫ్రెండ్స్. అది కూడా ఒక గుణం. ఆ గుణం బయటకొచ్చిందనమాట. అంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆ లోపల ఆ యొక్క శక్తి ద్వారా చక్కగా లోపల ఉండేటువంటి క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది కదా! అవన్నీ కూడా బయటకొస్తున్నప్పుడు
దాన్ని ఆయన అంత జ్ఞానం పొందినా కూడా దాన్ని అధిగమించలేకపోయాడనమాట. ఎందుకు ఇలాగా అసలు రావణాసురుడు ఎందుకు ఇట్లా ఒక నెగెటివ్ రోల్ పోషించాల్సొచ్చింది మనకందరికీ తెలుసు ఫ్రెండ్స్. వీళ్ళకి శాపము. జై విజయులు. వీళ్ళకి జై విజయులుగా ఉన్నప్పుడు వైకుంఠంలో సనకసనందాదులు వచ్చినప్పుడు వాళ్ళేందంటే అహంకారంతో వాళ్ళని అవమానించడం జరిగింది. అందుకని వాళ్ళు 3 జన్మలు ఈ యొక్క భూలోకంలో జన్మించాల్సొచ్చింది. అంటే 6 జన్మలుగా మంచిగా ఉండడానికి అంటే తర్వాత 3 జన్మలు చెడుగా ఉంటారన్నట్టు మీకు మేము దూరంగా ఉండలేము అని చెప్పి ఆ స్వామివారిని విష్ణుమూర్తిని అడిగినప్పుడు 3 జన్మలు ఇచ్చారన్నమాట. అందుకని హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణులు తర్వాత శిశుపాల దంతవక్తులుగా వీళ్ళు భూమి మీద జన్మ తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎంత ఎంత అద్భుతంగా చూడండి వైకుంఠంలో ద్వారపాలకులుగా వాళ్ళు ఎంత ఉన్నత స్థితిని పొంది ఉన్నా కూడా అక్కడ అహంకారం వచ్చేసింది వాళ్ళలో. అహంకారం వచ్చి వాళ్ళు అందరిని మా అవమానించడం, మదించకుండా ఉన్నారు. మదించకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ కిందకే వస్తాము. మనకు వంశీ సార్ కూడా చెప్తుంటారు. అంతటి గొప్ప స్థితికి వెళ్ళినా అహంకారము ఆ యొక్క ఇది అసూయ, ఈ ద్వేషాలు ఇవన్నీ వల్ల కూడా మనం మళ్ళీ కిందకి డీగ్రేడ్ అయిపోతాము. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎత్తుకు మనము ఎదిగే కొద్దీ వినయంతో ఒదిగి ఉండాలి. మనలోని అరిషడ్ వర్గాలని మనము మన గుణాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వాళ్ళు అది చెయ్యలేదు. కాబట్టి వాళ్ళు శాపం ఇవ్వడం అంటే శాపం అంటే వాళ్ళు శపించడం ద్వారా కిందకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు చేసిన ఆ పొరపాట్లని సరిదిద్దుకోవాలంటే మళ్ళీ కిందకొచ్చి భూమి మీద జన్మ తీసుకోవాల్సొచ్చింది. అది ఆ నెగెటివ్ రోల్‌లో వచ్చి జన్మ తీసుకుంటూ వాళ్ళు అక్కడ నేర్చుకోకుండా వెళ్ళిపోవడం జరిగిందనమాట. అందుకని ఇక్కడ దీని ద్వారా మనం చేసుకోవాల్సింది మనము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం వినయంతో, వివేకంతో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా పొరపాట్లు జరుగుతున్నప్పుడు సరిదిద్దుకోవాలి. అంటే ఈ భూమి మీద పొరపాట్లు చేయకుండా మనము వెళ్తూ ఉండలేం ఫ్రెండ్స్. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తెలుసో తెలియకో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు ఏంటంటే సరిదిద్దుకోవాలి. ఒరేయ్! అప్పుడు ఆ మిస్టేక్ మనం చేశాం కదా! ఇప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలి. జ్ఞానం ఉన్నప్పుడు సరి చేసుకునే అవకాశాలు మనకు ఈ పరమాత్ముడు భూమి మీద చాలా ఇచ్చే ఉంటారు. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఇంకొకటి ఇక్కడ రావణాసురుడు యొక్క పుట్టుకను మనం తెలుసుకోవాలి. రావణాసురుడు చాలా గొప్ప అద్భుతమైన కుటుంబంలో జన్మ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈయన ఎవరు అంటే బ్రహ్మదేవుడి యొక్క మనవడు. అందుకని అంత బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంత బ్రహ్మజ్ఞానం రావడానికి కారణం కూడా ఆయన యొక్క బ్రహ్మదేవుడి మనవడు. విశ్రవ బ్రహ్మ ఆయన యొక్క తండ్రి. తండ్రి ఆయన యొక్క ఎంతో గొప్ప పండితుడనమాట ఆయన. అలాగే తన తల్లి వచ్చి కైకసి. ఈమె ఒక రాక్షస గుణాలతో కలిగి ఉంటుందనమాట కైకసి. వాళ్ళ యొక్క కుమారుడే ఈ రావణాసురుడు. ఇక్కడ ఆ పాండిత్యాన్ని సంపాదించాడు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ తండ్రి యొక్క నుంచి కొన్ని తీసుకున్నాడు. తల్లి యొక్క గుణాల నుంచి కొన్ని తీసుకున్నాడనమాట. ఇవిలో చూడండి మనలో 2 ఉంటాయి. కొన్ని సరికానివి ఉంటాయి, సరి అయినవి ఉంటాయి. కానీ ఇక్కడ ఈయనేం చేశాడు, ఈ యొక్క కైకసి యొక్క ప్రోద్బలం వల్ల ఎక్కువగా ఆయన ఆ దుర్గుణాల వైపే వెళ్ళిపోతూ వచ్చాడు. అక్కడ సరి చేయలేదనమాట. ఎంత పాండిత్యం ఉన్నా కూడా ఆ తల్లి అక్కడ సరి చేయలేకపోయింది కొన్ని విషయాలలో. అందుకని ఆయనకి అహంకారం ఇంకా పెరుగుతూ వచ్చిందనమాట. అంటే సపోజ్ చూడండి ఫ్రెండ్స్ మనం ఏదన్నా మిస్టేక్స్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లల విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ అక్కడ సరిచెయ్యాలి. చిన్నప్పటి నుంచి అవి సరిచేసుకుంటూ వస్తే మనం పిల్లల విషయంలో ముఖ్యంగా చిన్న పిల్లలు తెలుసో తెలియకో ఏదో చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అవి సరిచేయాలి. అవి సరిచేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో! ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని మనకు అర్థమవుతుంది. పిల్లలకు అర్థమవుతుంది. అప్పుడు సరి చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓహ్! ఇదే కరెక్ట్ కదా! అని అనుకుంటారనమాట. అలా చిన్న చిన్న విషయాల్ని సరిచేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలో ఆ గుణాల ప్రభావం ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుందనమాట. సరికాని గుణాలు. ఇక్కడ ఈమె కైకసి ఏంటి అంటే, తన యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేదనమాట. అతని కొడుకు మీద. ఎందుకంటే ఎక్కువగా ఆమెకి ఇష్టం ఆయనంటే. వల్ల ఇలా తన అహంకారం పెరుగుతూ వచ్చిందనమాట. అందుకని అంతేకాక గొప్ప పండితుడు, సకల శాస్త్ర పారంగతుడు. ఎలా అయితే ఆహ్, ఆధ్యాత్మికంగా పాండిత్యము సంపాదించాడు. అలాగే గుణాలు అది పెరిగే కొద్దీ ఏమైంది ఆయనలోని అహంకార గుణం ఎక్కువగా పెరిగిపోతూ వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి నేను దశకంఠుడిని అంటాడు. రావణాసురుడు 10 తలలు రావణాసురుడు అంటారనమాట. ఇక్కడ 10 తలలకు గుర్తుగా మనం ఏం చేస్తామంటే 4 శాస్త్రాలు ఈ యొక్క 10కి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈయన నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్.
శాస్త్రాలను, ఆస్ట్రాలజీ నేర్చుకున్నాడు. అలాగే తర్వాత 10 రకాల శాస్త్రాల మీద పట్టు సాధించాడనమాట ఇతను. అందుకని 10 తలల ఎరుకకు సంబంధించినటువంటి తలలుగా గుర్తించడం జరుగుతుందనమాట. అదే విధంగా ఇంకొకటి ఆ 10 తలల్ని ఆయనకి కామక్రోధాలకు కూడా అనమాట. కామక్రోధ, లోభ, మోహం, మదమాశ్చర్యాలు అరిషడ్వర్గాలకి ప్లస్ చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా చేరి 10 తలల్లో చిహ్నాలుగా కూడా తయారయ్యాయన్నమాట. అంటే 2గా తీసుకోవాలి మనము. ఆయనలో ఉన్నటువంటి శాస్త్ర పారంగతులకి 10 రకాల శాస్త్రాలను ఆయన ఎంతో అవపాసన పట్టాడు. ఎన్నో పుస్తకాలు రచించడము, ఆయన యొక్క సామవేదాన్ని రచించడం ఇవన్నీ జరిగాయన్నమాట. అలాగే దానితో పాటుగా ఈయనకేందంటే ఈ 10 తలల్లో అహంకారాలు, ఈ అరిషడ్ వర్గాలతో కూడా పెరిగిపోతూ వచ్చాయన్నమాట. అందుకని ఎప్పుడు కూడా చూడండి మనలోని రావణాసురుడు మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో ఎక్కడైనా రావణాసురుడు యొక్క అంటే రావణాసురుడు అంటే కేవలం వ్యక్తి మాత్రం కాదు, గుణాల ప్రతీక. మనలో అవి పెరుగుతున్నాయా? మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఎరుకతో వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఆ జ్ఞానము అద్భుతంగా మనకు నేర్పించడమే కాక అది మనం ఇతరులకు పంచడానికి కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే శివతాండవాన్ని ఆయన శివ స్తోత్రాన్ని చేయడం జరిగిందనమాట. అంటే ఇంకొకటి చంద్రహాసం అనేటువంటి ఒక ఖడ్గం రావణాసురుడి చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన ఖడ్గాన్ని కూడా ఆయన ఆ శక్తుల ద్వారా పొందడం కూడా జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ జరిగినా కూడా ఆయన యొక్క పతనం ఎలా అయింది? అహంకారంతో అయింది. అహంకారాన్ని జయించలేకపోయాడనమాట. ఎన్నో ముల్లోకాలను జయించాడు, దేవతలను జయించాడు, అందరిని జయించాడు. కానీ తనలో ఉన్న అహంకారాన్ని అతను ఆ ఖడ్గంతో, ఆ చంద్రహాసం అనే ఖడ్గంతో జయించలేకపోయాడు. యొక్క అజ్ఞానాన్ని ఖండించుకోలేకపోయాడనమాట. ఇక్కడ చూడండి. అందుకనే ప్రతిది కూడా మనకి రిలేటెడ్‌గానే ఉంటుంది ఫ్రెండ్స్. జ్ఞానం పెరుగుతూ ఉన్నప్పుడు, ఎంతో అద్భుతంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఇవి కూడా వస్తూ ఉంటాయి. తెలియకుండా వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక అహంకారం వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మన భౌతిక అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నాము, క్లాసులు వింటున్నాము, సజ్జన సంగతి వీటిలో చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా అహంకారం నాకన్నీ వచ్చు, నేను చాలా జ్ఞానం పొందాను అని తెలియకుండానే వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు తగ్గించుకోవడము పతనమైపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే జ్ఞానం ఉన్నప్పుడు మనము కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నప్పుడు సరిచేసుకోలేనప్పుడు ఏమవుతదంటే అది మళ్ళీ మన యొక్క పతనానికి దారి తీస్తుందనమాట. అందుకని రావణాసురుడి కథ మనకు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది అంటే పాఠం నేర్పిస్తుంది ఫ్రెండ్స్. ఎంతటి జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే అది వినాశనానికి దారి తీస్తుంది. వాళ్ళు ప్రతీకలుగా ఆ పాత్రలు పోషించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఆ పాత్ర పోషించి మనకు తెలియజేస్తున్నారు. ఓకే. ఇంతటి జ్ఞానం ఉన్నా కూడా నేనేం చేశాను? అహంకారంలోకి వెళ్ళి పతనమైపోయాను అని చెప్తుందనమాట. ఇక్కడ అహంకారం ఎలా వచ్చిందంటే కైలాసాన్ని ఎత్తడం. శివుడు తెలుసు కదా ఫ్రెండ్స్, ఆయన కైలాసానికి వెళ్ళినప్పుడు నంది అడ్డగిస్తాడు. ఆ కోపంతో కైలాసాన్ని ఎత్తుతాడు. అంటే అక్కడ ఏం చేశాడు? ఆ శివుణ్ణి ప్రార్థించడం అహంకారంతో ప్రార్థించడం. "నువ్వు నాకెందుకు కనిపించవు, నేను ఎత్తేస్తాను లేకపోతే" అని చెప్పి కైలాసాన్ని ఎత్తి అహంకారాన్ని దైవం దగ్గర ప్రదర్శించుకోవడం జరిగిందాయన. అక్కడే అతని యొక్క పతనము స్టార్ట్ అవుతూ వస్తుందనమాట. అందుకని ఇక్కడ నేను కైలాసాన్ని ఎత్తాను చూడు అని నందికి చెప్తాడనమాట. చూడు నాకున్న శక్తి అలాంటిది. నేను దేన్నైనా చేయగలను అని చెప్పి ఎప్పుడు కూడా తను ప్రదర్శించుకుంటూ ఉంటాడు అందరికి. ఇలా ప్రదర్శించి నంది దగ్గర ఒక శాపాన్ని కూడా పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకటి రావణాసురుడు రాముడితో తలపడ్డం అన్నమాట. ఎందుకు రాముడు యుద్ధం చేయాల్సి వచ్చింది? రాముడు ఒక ఆత్మకు ప్రతీక ఫ్రెండ్స్. ఇక్కడ రావణాసురుడు మనలోని గుణాలకు ప్రతీక అయితే ఇక్కడ అయితే రావణాసురుడు మనలోని అహంకారానికి ప్రతీక. అందుకని సీతాపహరణం చేశాడు. సీతను అపహరించడం చేసి రాముడి యొక్క కోపానికి ఆయన గురవ్వడం జరిగింది. రాముడు ధర్మానికి ప్రతీక. అంటే మనలోని ఈ ఆత్మ ధర్మానికి ఎప్పుడు ప్రతీకగా ఉంటుందన్నమాట. సత్యంతో ఉంటుంది. అది ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది మనకి. మనం గమనించినప్పుడు మనం ఏదైనా సరికాని పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ హెచ్చరిస్తూ ఉంటుంది. హెచ్చరించి మనల్ని సరిచేయడానికి చూస్తూ ఉన్నా మనము వాటిని పట్టించుకోము. మన మనసు అధీనంలో పడిపోయి మనం దాన్ని పక్కన పెట్టడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ రాముడు కూడా ఎన్నో సార్లు హెచ్చరించడం జరిగిందన్నమాట. అలాగే కానీ ఆయన అహంకారము ఏమైపోయింది? చాలా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి సీతని అపహరించడం జరిగిందన్నమాట. ఇక్కడ సీత అంటే
అర్థం ఏంటంటే, అంటే సీతాపహరణం ఆయన మోహంతో చేశాడు. ఆయనలోని అహంకారంతో పాటు మోహం కూడా వచ్చింది ఆయనకి. మోహాన్ని జయించలేకపోయాడు. ఇక్కడ సీత ఏం తెలియచేస్తుందంటే ఫ్రెండ్స్, ప్రకృతికి, శాంతికి చిహ్నంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈయనేం చేశాడు, అపహరించడము అంటే అర్థం ఏంటి? మనలోని దుర్బుద్ధి ఏం చేస్తుందంటే శాంతిని కోల్పోయేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. సీతాపహరణం అంటే అర్థం ఏంటి? మనలోని ఒక ప్రకృతిని నాశనం చేసే బుద్ధి. అంటే సరికాని దుర్బుద్ధులన్నీ మనం నేర్చుకొని శాంతి ప్రకృతిని నాశనం చేయడము. అక్కడ అది వల్ల ఆ రాముడి యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ఆ రాముడు అనే ఆత్మ ఆయన్ని వినాశనం చేయడానికి తయారవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ రావణాసురుడిలోని గొప్ప గుణాలను కూడా మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్నున్నా కూడా ఆయన ఏం చేశాడంటే సంగీత విద్వాంసుడయ్యాడు. వీణ వాయించడంలో గొప్ప దిట్టగా ఉన్నాడు. మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త అనమాట. ఈయన రావణ సంహిత అనేటువంటి ఒక పుస్తకాన్ని, జ్యోతిష్యం మీద ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంత గొప్ప జ్ఞానవంతుడు అయ్యి ఉండి కూడా ఆయన ఏం చేశాడు? తనలోని అహంకారాన్ని, మోహాన్ని ఆయన అధిగమించలేకపోయాడు. అధిగమించలేకపోవడం వల్ల ఏంటంటే పతనమైపోయాడనమాట. అంతటి యొక్క లంకని నాశనం చేసుకోవడం జరిగిందనమాట. అంటే తనతో చుట్టూ ఉన్న పరివారాన్ని వల్ల కూడా ఇతనిలోని అహంకారం ఏం చేసింది, అతని చుట్టూ బంధువులు, రాజ్యాలన్నీ కూడా నాశనం అవ్వడానికి కారణమైంది ఫ్రెండ్స్. అంతే కదా! ఇప్పుడు మనల్ని కూడా చూడండి ఫ్రెండ్స్, మన లోపల అహంకారము, మన లోపల వినయం లేకపోవడం ఏమవుతుంది, మనకు చుట్టూ ఉన్న వాళ్ళందరి నుంచి కూడా దూరమైపోతాం. మనం నుంచి మనం దూరమైపోతాం. మన లోపలనే ఉన్న పరమాత్ముడు కూడా దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ రావణాసురుడి నుంచి గొప్పగా మనం ఏం నేర్చుకోవాలి? ఎంత జ్ఞానం ఉన్నా వినయంతో ఉండాలి. అలాగే అహంకారం జోలికి వెళ్ళినప్పుడు ఏమవుతామంటే మనం పతనమైపోతాము. ఇక్కడ రావణాసురుడు లాస్ట్‌లో యుద్ధమంతా ముగిసి రావణాసురుడు అంపశయ్య మీద, అంటే మరణానికి దగ్గరవుతున్నప్పుడు ఆయనకి జ్ఞానం కలుగుతుంది. అంటే చివరి క్షణంలో అయినా ఆ జ్ఞానం వచ్చినప్పుడు మనం మోక్షాన్ని పొందుతాము. మనకు సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు. చివరి క్షణం వరకు కూడా మనకు అవకాశం ఇస్తుంది. ఆ పరమాత్ముడు అవకాశం ఇస్తూ ఉంటాడని. ఈయన కూడా మరణశయ్య మీద ఉన్నప్పుడు రాముడు ఏం చేస్తాడంటే లక్ష్మణుడిని రావణాసురుడి దగ్గరికెళ్ళి ఎంతో నీతి సూత్రాలు, అంటే రాజనీతి గురించి, అంటే గొప్ప రాజనీతివంతుడనమాట. అంటే గొప్ప పరిపాలకుడనమాట రావణాసురుడు. అతని దగ్గర నుంచి పరిపాలన ఎలా చేయాలి? అంటే అంత గొప్ప నీతిగా, నీతి అంటే నీతి సూత్రాలు ఎట్లా ప్లానింగ్ అన్నమాట. రాజనీతిని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని గొప్పగా నేర్చుకోమని చెప్పి అతన్ని పంపించడం జరిగింది. లక్ష్మణుడిని పంపించడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు రావణాసురుడు ఆ టైంలో అతనికి లక్ష్మణుడికి ఇవన్నీ కూడా బోధించడం జరిగింది. ఇక్కడ చూడండి, రావణాసురుడు ఒక శత్రువైనా సరే శత్రువు అని భావించలేదు రాముడక్కడ. అక్కడ లోపల ఉన్న అతని అధర్మాలని ఎదిరించాడే తప్ప అతన్ని ఏం చేయలేదు. అతనిలోని అధర్మం వల్లే అతను పతనమయ్యాడు. అతనే పతనమయ్యాడనమాట. కాబట్టి ఒక శత్రువు దగ్గరికి కూడా మనము జ్ఞానం ఉన్నప్పుడు శత్రువునైనా కూడా మనం వెళ్లి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే మనలోని అహంకారం ఏం చేస్తుందంటే వాడి దగ్గరికి నేను వెళ్ళేదేంటి? వాళ్ళకేం తెలుసు అని మనం అహం పడుతూ ఉంటాం. చిన్న పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు నీకేం తెలుసు అంటుంటాం. అలా కాదు ఫ్రెండ్స్. జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు అద్భుతంగా, వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళ గుణాలు ఎలా ఉన్నా కానీ వాళ్ళలో కూడా జ్ఞానం ఉంటుంది. దాన్ని తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. అందుకే రాముడు చూడండి ఇక్కడ తనలోని దుర్గుణాలని పక్కన పెట్టి తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకోమని లక్ష్మణుడిని పంపించడం జరిగిందనమాట. అందుకనే మనం కూడా ఇక్కడ ఏం చేయాలి? ఎవరి దగ్గరైనా జ్ఞానం మనకు చక్కగా వాళ్ళు మనకు మనం శత్రువులుగా భావిస్తూ ఉంటాము. వాళ్ళకి మనకి మాటలు ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఏదైనా జ్ఞానం ఉంది, మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ శత్రువు దగ్గరికైనా వెళ్లి వినయంతో జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్పడానికి ఇక్కడ రాముడు మనకు తెలియచేస్తున్నాడన్నమాట. రావణాసురుడి దగ్గర కూడా అన్ని గుణాలతో, ఎన్ని చెడు గుణాలు ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఎంతటి అందుకని రావణాసురుడి యొక్క జీవితం మనకేం తెలియచేస్తుంది ఫ్రెండ్స్, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే ఏ లోకం నుంచైనా మనము కిందకొచ్చేస్తాం. అందుకే కదా వాళ్ళు అక్కడి నుంచి జై విజయాల నుంచి కింద లోకాలకి మళ్ళీ భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఈ అహంకారాన్ని అధిగమించడానికి ఆయన మళ్ళీ జన్మ తీసుకోవడం జరిగింది. అందుకనే తెలుసుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ఎంత గొప్ప స్థితికి నువ్వు వెళ్ళినా అహంకారం ఉన్నప్పుడు, నీలో వినయం లేకపోతే నువ్వు మళ్ళీ పతనమైపోతావు. మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకొని మోక్షానికి దూరం అయిపోతావు అని చెప్పి ఇక్కడ రావణాసురుడి యొక్క జీవితం మనకు తెలియజేస్తుందన్నమాట.
కాబట్టి ఇక్కడ చివరిగా మనము కొంత తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆధ్యాత్మికంగా రావణాసురుడు మనకేం తెలియచేస్తున్నాడు? ఆయనిచ్చే సందేశం ఏంటి అంటే, భక్తి మరియు జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటితో పాటు వినయం కూడా ఉండాలి. వినయ విధేయతలు ఉండాలి. వినయంతో మనము ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. అహంకారం ఉంటే ఎంతటి మహాజ్ఞాని అయినా పతనం అవ్వక తప్పదు అని మనం తెలుసుకోవాలి. ఈయన ద్వారా మనకది తెలియబడుతుంది ఫ్రెండ్స్. ఇదన్నీ కూడా మనం వాళ్ళ నుంచి ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ప్లస్ తీసుకోవడం అంటే ఏందంటే, ఆయనలో అంత అహంకారపరుడు కదా! ఎంతో జయించాడు కదా! అలా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఆయనలో అహంకారం ఉండబట్టి ఆయన అలా పతనమయ్యాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి జ్ఞానత్వాన్ని మనం తీసుకోవాలనమాట. కాబట్టి రావణాసురుడు ఎక్కడో లేడు ఫ్రెండ్స్. మనలోనే ఉన్నాడు. మనలోని అహంకార రూపంలో, అలాగే జ్ఞాన రూపంలో ఉంటాడు. మనలో 2 ఉన్నాయి. ప్రతి మనిషిలో 2 ఉంటాయి ఫ్రెండ్స్. ద్వంద్వత్వాలతో ఉంటాం మనం. ఆ ద్వంద్వత్వాల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఏకత్వంలోకి వెళ్ళాలి అంటే, ఆ ద్వంద్వత్వాల నుంచి మనం నేర్చుకుంటూ బయటికి వెళ్ళాలి. ఈ యొక్క ప్రాసెస్‌లో మనకు 2 వస్తాయి. ఆ గుణాలు గూడా మనకి బయటకొస్తూ ఉంటాయి. ఈ గుణాలని మనము ఒకసారి మైనస్‌లో మనం వెళ్లి పతనమైనా తిరిగి మనం ఆ గుణాలని ముందుకు అద్భుతంగా జ్ఞానంతో తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, చక్కగా ఆ జ్ఞానము వికాసం పొంది మనము అద్భుతంగా తయారవుతామనమాట. అందుకని మనలోని రావణాసురుడు అనే అహంకారాన్ని మనం విడిచి జ్ఞానం వైపుకి మనం వెళ్ళాలి. ఆయనలోని జ్ఞానం వైపుకి మనం వెళ్ళినప్పుడు అద్భుతంగా మన జీవితం ఎట్లా ఉంటుందంటే చాలా బావుంటుంది. అందుకని రావణాసురుడు అంటే ఇక్కడ కీ పాయింట్‌గా మనం ఏందంటే ఆయనలోని అహంకారానికి ప్రతీకగా తీసుకుంటాం. అంతేకాని ఎప్పుడు చూడు రావణాసురుడు అంటే అహంకారమే కాదు ఫ్రెండ్స్. నెగెటివ్‌గానే తీసుకోకూడదు. పాజిటివ్‌లో ఆయనలో ఉన్న పాజిటివ్‌ని తీసుకోవాలి. ఎంత సాధన చేస్తున్నాడాయన? ఎంత సాధన చేశాడు? ఆయనలాగా మనం కూడా సాధన చేయాలి. జ్ఞానం పొందాలి. ఆ సాక్షాత్తు ఆ శివుడిని శివతత్వాన్ని అవపాసన పట్టాడాయన. అలాగా మనం కూడా మనలోని ఈ యొక్క అహంకారాన్ని ఇవన్నిటిని విడిచి మనము చక్కగా ఆ శివతత్వంతో అంటే ఆ యొక్క పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. ఎప్పుడు నెగెటివ్ మీదకే వెళ్ళకూడదు. పాజిటివ్‌గా ఉన్నట్టు ఒక మనం ఒక వ్యక్తిలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎవరినైనా గమనిస్తున్నప్పుడు మనలో ఆ వ్యక్తిలో మనకు నెగెటివ్‌నే కనిపిస్తుంటుంది ఎక్కువగా. వాడలాగా, వీడలాగా అని. కానీ తనలో కూడా మంచి గుణాలుంటాయి. ఆ మంచి గుణాలని మనం ఎప్పుడైతే గమనించి, గుర్తించి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మనకి మధ్య శత్రుత్వం కూడా ఉండదు ఫ్రెండ్స్. మనము ఇక్కడ రావణాసురుడిని శత్రువుగా భావించలేదు. కానీ రావణాసురుడు శత్రువుగా భావించాడు. భావించినప్పుడు యుద్ధం అనివార్యమైనప్పుడు అక్కడ జరిగిన యుద్ధం ఏంటి? ధర్మాధర్మాల మీద యుద్ధం. అహంకారం మీద, జ్ఞానం మీద అంటే అహంకారము, ధర్మం మధ్య జరిగినటువంటి యుద్ధం. మనలోనే ఆ ధర్మము, అహంకారంతో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బుద్ధి చెప్తూ ఉంటుంది ఇది వద్దు, వద్దు అని. ఇది ఈయన చెప్తుంటుంది. కానీ మనసు ఏం చేస్తుంది? మనసు ఇదే చెయ్యాలి అంటున్నాడు. ఈ రెండిటి మధ్య మనలో కూడా రావణాసురుడికి, రాముడికి జరిగినట్టుగా జరుగుతూ ఉంటుంది. రాముడు ఆత్మకు ప్రతీక అయితే రావణాసురుడు లోని మనస్సుకి యొక్క షడ్వర్గాలకి ప్రతీకగా తీసుకుంటాను. అంటే ఈ యొక్క దేహము దీంతో చేసే పనులు ఇలా తీసుకొని మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ మనము ఇబ్బంది పడుతుంటాము. అస్సలే తప్పులు చేయకుండా ఏముండం ఫ్రెండ్స్. మనం ఎన్నో తెలుసో తెలియక చేస్తాం. కానీ దాన్ని సరి చేసుకోవడమే జ్ఞానము. ఇప్పుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ మనం సంకల్పం. గతంలో చేశాం తెలుసో తెలియక. కానీ ఇప్పుడు నేను పరివర్తనతో ఉంటున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటానని మనము సంకల్పం చెప్పుకుంటూ ఉంటాము మనం కర్మవిపాకంలో. అలాగే ఇంకెప్పుడు ఆ పని చేయకూడదు. మన ద్వారా ఇంకెవరు ఇబ్బంది పడకూడదు. అలాగే మనము ఇబ్బంది పడకూడదు. ఇక్కడ లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ బుద్ధి పని చేయాలి ఫ్రెండ్స్. ఓహో! దీనివల్ల నేను ఏం కోల్పోతున్నానా? గతంలో ఏం కోల్పోయానా? ఇప్పుడు మళ్ళీ ఇలాగే ఉన్నానంటే ఈ అహంకార స్థితిలో మనం ముందుకు వెళ్ళలేం. మన జ్ఞానమంతా కూడా పతనమైపోతుంది కదా! అని మనం ఎప్పుడు రావణాసురుడు 10 తలల్లాగా ఎరుకతో మన లోపల కూడా ఉన్నాయి 10 తలలు. అవి అహంకారాలకి ప్రతీకగా ఉన్నాయి. షడ్వర్గాలకి అలాగే జ్ఞానానికి ప్రతీకలుగా ఉన్నాయి. ఆ జ్ఞానం అహంకారం వచ్చినప్పుడు జ్ఞానాన్ని తీసుకుంటూ ముందుకు ఎప్పుడు మనము వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనము ఎంతో అద్భుతంగా ముందుకి సాగుతూ ఉంటాము. కాబట్టి రావణాసురుడి యొక్క జీవితం మనకేం తెలియజేస్తుందంటే వినయంతో ఉండాలి. అహంకారం ఉన్నప్పుడు జ్ఞానం ఉంటే ఉన్నా కూడా అహంకారం వచ్చినప్పుడు అదంతా కూడా పతనమైపోతాము. కాబట్టి మనం ఎంత సాధన చేసినా కూడా ఎత్తుకు ఎదిగే కొద్దీ మనలోని షడ్వర్గాలకి మనకు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అవి వాటిని కంప్లీట్‌గా తీసేయలేము మనం. మనం ఎరుకతో వాటిని అక్కడికక్కడికి జ్ఞానంతో మార్చుకుంటూ వెళ్ళాలంటే మన లోపల వాటిని పెక్కలించడం కుదరదు. కాబట్టి
ఈయన యొక్క జ్ఞానము ఈయన యొక్క జీవితం మనకేం తెలియజేస్తుందంటే, అహంకారంతో ఉండకుండా వినయంతో ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్తాము. మన జన్మ పరంపరలో మనం ముందుకు వెళ్ళి మోక్షానికి దగ్గరవుతాము అని చెప్తుందనమాట. అంత శివ సాన్నిధ్యాన్ని పొందినా కూడా చివరికి ఏమయ్యాడు, శివుడు కూడా హెచ్చరిస్తూ వచ్చాడు ఆయనకి. "నువ్వు వినయంతో ఉండాలి. ఇలా ఉండకూడదని" చెప్పినా కూడా ఆ శివత ఆయన్ని కూడా పక్కన పెట్టాడనమాట. అంటే మనము అహంకారం వచ్చినప్పుడు ఏం చేస్తాము? మన ఇన్నర్ చెప్తూ ఉన్నప్పుడు మనం వినకుండా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ రావణాసురుడి ద్వారా మనము ఇంత అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆయనలోని యొక్క నెగెటివ్‌నే ఎప్పుడూ చూడకుండా పాజిటివ్‌లో కూడా ఆయన ఎంత సాధించాడో చూసుకుంటూ మనలో ఉన్నటువంటి సరికాని గుణాలనన్నిటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తూ మనము ఆధ్యాత్మికంగా మోక్ష సాధనకి చేసుకుంటూ ఉండడమే ఈయన మనకు నేర్పించినటువంటి జ్ఞానం ఫ్రెండ్స్. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి అరుణ మేడం గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.